మన మధ్యలో ఉన్న నాన్నగారు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేసి క్యాండిల్ సర్వీస్ నడిపిస్తారు. ఈ లోపల సేవకులు మేము సాగినట్టు వచ్చేస్తాం. నాన్నగారు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేసి క్యాండిల్ సర్వీస్ జరిపించాల్సిన ప్రభుత్వం తెలియజేస్తారు. దయచేసి మరి సమయంలో మరి ఈ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాజువారం గ్రామ ప్రజలకు, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు బాలయేసు పుట్టినరోజు పండుగ సందర్భముగా ఈ క్రిస్మస్ వేడుకలోని ఈ కూడిన లేక ఈ మాటలు వినబడుతున్నా లేక ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి వారికి బాలయేసు క్రీస్తు వారి యొక్క జన్మదిన వృత్తాంతం యొక్క శుభములందరికీ కలుగునుగాకని మరియు క్రిస్మస్ పండుగలో మీ అందరికీ ఈ క్రిస్మస్ గ్రీటింగ్స్ లేక శుభములు పలుకుతున్నాము. దయచేసి ఇంతవరకు మరి పెద్దవారు దైవజనులు మన మధ్యన క్రీస్తు పుట్టుకను గురించి చాలా లోతైన వృత్తాంతములు లేక సారాంశం మనకు వివరించారు. కావున మరి సమయంలో మరియు ఈ యొక్క గ్రామంలో ఈ విధముగా ఈ సేవ జరగడానికి లేక ఈ విధమైనటువంటి పరిచర్యను దేవుడు ప్రారంభించడానికి ఆయన యొక్క సంకల్పం, ఉద్దేశము అయి ఉంటుందని మరియు పూర్ణముగా మేము లేక నేను నమ్ముతున్నాను. కావున మరి సమయంలో ఈ గ్రామంలో ఈ దేవాలయం నిర్మాణం చేయటం కొరకు మరియు ఎంతోమంది క్రైస్తవ పిల్లలు మరి జాన్ గారు మా కుమారుడు, ఆయన యొక్క భార్య మా కోడలు మల్లేశ్వరి గారితో కలిసి ఎంతోమంది యూత్ వారు, పెద్దలు, చిన్నలు, పెద్దలు, ఈ గ్రామ పరిపాలన చేసినటువంటి ప్రెసిడెంట్ గారు, ఈ యొక్క మండలంలోని ప్రజలందరూ మరియు ఆయా రీతులుగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా, స్త్రీ పురుషులనే తేడా లేకుండా విశ్వాసులు కాని వారు కూడా ఈ యొక్క సంఘం కొరకు ఎంతోమంది సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇప్పటికీ ఈ రోజు నాటికల్లా ఈ ఫౌండేషన్ అంతా కూడా ఫిల్లింగ్ చేయాలని అనుకున్నారు. దయచేసి ఎంతో మరి ఆలోచన చేస్తారు, కానీ కొంచెము అభ్యంతరాలు మరి ఉండటం వలన ఇసుక దొరకని కారణంగా ఇక్కడ ఫిల్లింగ్ కాలేదు. మనం చాలా లోతులో క్రిస్మస్ పండుగ చేస్తున్నాం. కాబట్టి వచ్చే కాలంలో అతి తొందరలో ఈ యొక్క ఫౌండేషన్ మంచిగా ఫిల్లింగ్ చేయబడుతుంది. దయచేసి దేవుని సేవకులు మా కుమారుడు జానయ్య గారు ఏమంటారంటే దీన్ని మరి విశ్వాసులందరూ కూడా రేక్ షెడ్లు వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. దయచేసి ఒకవేళ రేక్ షెడ్లు వేసినప్పటికీ దేవుడు చాలా అనుకూలమైన సమయంలో మరి దీని అంతటినీ దేవుడు స్లాబ్ వేస్తారని మరి మీ యొక్క ప్రార్థన, మా ప్రార్థన ఆశల దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తున్నాడని నమ్ముతున్నాను. దయచేసి మరి ఆయా గ్రామం నుండి, ఆయా ప్రాంతం నుండి క్రిస్మస్ వేడుక వరకు ఎంతోమంది చాలా బాధ్యతగా చలిదినాల్లో మరి ఓపెన్ ఎయిర్లో ఉండి ఈ క్రిస్మస్ ఆరాధన పండుగకు సహకరిస్తున్న వారిని లేక ఆరాధన పండుగలో పాల్గొన్న వారిని బట్టి మీకు అందరికీ శుభములు, బాలయేసులకు నమస్కారములు, వందనములు చెల్లించుకుంటున్నాం. కాబట్టి మరి సమయంలో మనము క్యాండిల్ సర్వీస్కు చిత్తపడుతున్నాం. క్యాండిల్ సర్వీస్ సమయంలో అందాల తార అనేటువంటి పాట పాడుకుందాము. మరి కొంచెము సహకరించేవారు ప్రత్యేక పాట పాడడానికి మాతో ఏకీభవించాలని కోరుతున్నాము. అందరికీ క్యాండిల్స్ అందించబడుతున్నాయి. ఒకవేళ ఎవరికైనా క్యాండిల్స్ అందించబడకపోతే ఏమనుకోవద్దు. ఒకవేళ క్యాండిల్స్ తక్కువ వస్తే ఒకరు కొద్ది సమయం చేతిలో ఉంచుకుని క్యాండిల్స్ మరి మీ పక్క వారికి కొద్ది సమయం ఆ క్యాండిల్ ఇవ్వండి. అందరికీ కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. అలాగున మరియు తర్వాత మనం అందరము లేచి నిలబడి అందాల తార అనేటువంటి పాట పాడుకుందాము. కొద్ది సమయము అందరూ దూరం నిలబడాలి. ఎందుకంటే క్యాండిల్ సర్వీస్ టైంలో అందరూ లేచి నిలబడదాం. క్యాండిల్ సర్వీస్ ఎక్కడ ఆపే
సరే ఈ లోపల అగ్గిపెట్టి ఎక్కడ ఉందండి? ఓకే ఓకే అందరికి అది పాస్ అమ్మ లైట్ వెలిగించుకున్నాక స్టార్ట్ అయిపోయింది. అమ్మ జాగ్రత్త, చీరలు కొత్త కొత్త చీరలు కట్టుకుని వచ్చారు. మళ్ళీ మా పేరు చెప్పొద్దు, వాళ్ళని దిక్కెళ్ళాం అని ఈ సంవత్సరం మీరు కాల్చుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం మానేశారంటూ మళ్ళీ ఇబ్బంది. దయచేసి ఓకే ఓకే లైట్ ఆగాలి, ఈ లైట్ ఆగాలి. జాగ్రత్తగా మీ పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు. ఇబ్బంది కలిగించకుండా మనం ఈ కార్యక్రమాన్ని చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా సిద్ధపడదాం. అందరికీ అంటించుకున్నారమ్మా? అంటించుకుంటుంటే అంటించారా? అంటించుకున్నారంటే కొంతమంది కోపాలు తాపాలు ఇప్పుడు వద్దు, ఎల్లకడి కింద వచ్చేసుకుందాం. హల్లెలూయా. సరే సరే. అందాల Thank you.